హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బాటూ కేవ్స్ ఎలా రీచ్ అయ్యామనే కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేశాను. సో దానిలో భాగంగా ఫస్ట్ మేము మా హోటల్ దగ్గర నుంచి మోనో రైల్ తీసుకొని కేఎల్ సెంట్రల్ రీచ్ అయ్యాము. కేఎల్ సెంట్రల్ నుంచి మేము మెట్రో తీసుకొని బాటూ కేవ్స్ రీచ్ అయ్యామన్నమాట. సో అక్కడ బాటూ కేవ్స్ దగ్గర విజువల్స్ ఎలా ఉన్నాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను క్యాప్చర్ చేశాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ స్కిప్ చేయకుండా చూడండి. నేను మీ రామ్. వెల్కమ్ బ్యాక్ టు రామ్ చేతన్ వ్లాగ్. సో ఇది డే 2 అన్నమాట. డే 2లో మేము వచ్చేసి బాటూ కేవ్స్ వెళ్తున్నాము అండ్ తర్వాత గెంటింగ్ ఐలాండ్స్ వెళ్తున్నాము. సో దానికి మోనో రైల్ తీసుకోవడానికి బయలుదేరేసాము. సో ఇది వచ్చేసి మోనో రైలు. ఇక్కడ నుంచి మేము కేఎల్ సెంటర్ వెళ్ళేసి కేఎల్ సెంటర్ నుంచి ట్రైన్ తీసుకొని మెట్రో తీసుకొని బాటూ కేవ్ వెళ్తాము. సో అది ఇదంతా కూడా ఇదంతా మేమున్న మాల్, అది. సో మోనో రైల్ తీసుకోవడానికి వెళ్తున్నాము. రంకాయన్ ఫోర్జీ దేరఖావ్ హెడ్ విల్ గో టు బాటూ కేవ్స్ ఫ్రమ్ హియర్. పదన్నా. ట్రిప్ తీసుకొని ఇది బాటూ కేవ్స్ వెళ్తాను, మోనో రైల్. చేయన్నా క్యాష్ అని అనుకుంటారు. ఓన్లీ సింగిల్ జర్నీ కేఎల్ సెంటర్ మోనో రైల్ 3 క్వాంటిటీ. అది 9.30 అంటే క్యాష్ వేసేస్తాయన్న. ఫస్ట్ చేంజ్ ఇస్తుంది. ఇటు జీపీ అన్నాయి కదా నాకు నువ్వు వచ్చేసినాక. ప్లీజ్ కలెక్ట్ యువర్ టోకెన్ అండ్ చేంజ్. వచ్చేసిందన్న, చేంజ్ కూడా వచ్చేసిందా? టైం shuttle bus service between Pajajani station and Padawari station. Thank you. So this way I am going. ఎక్కడికి? కేఎల్ సెంట్రల్ వెళ్ళలేదు కదా మనం, ఫస్ట్ టైం వెళ్తున్నాం. మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బాగా ఫేమస్ టెంపుల్ అది. అండ్ అక్కడ మనకి కేవ్స్ కూడా ఉన్నాయి. సో కొన్ని మిలియన్ ఇయర్స్ క్రితం ఏర్పడ్డ కేవ్స్, అవి చూద్దాం మనం. చూసేసి ఈరోజు ఇవి 2 కవర్ చేసుకున్నాక కేఎల్ టవర్ ఒకటి కవర్ చేసుకోవాలి. కేఎల్ టవర్ తర్వాత టైం ఉంటే మర్దికా స్క్వేర్, ఇవి అయిపోతే రేపు వేరే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది.
అన్న ఇటు అటు కాదు ఇటు వచ్చేసాయి. అదే అంటున్నాను. సో ఇటు వెళ్తున్నాం. అర్థం చెప్తున్నారు అరే అవును కదా, ఒకటే సింగిల్ ఉంది ఇది. ఇక్కడ డ్రాప్ చేయాలి కదా అది. అది 1 లెవెల్ అప్. సో కేఎల్ సెంట్రల్కి వచ్చాము. ఇది కేఎల్ సెంట్రల్ నుంచి 1 లెవెల్ అప్ అన్న. కమ్ ఏ డెకతలాన్. సో కేఎల్ సెంట్రల్ రీచ్ అయ్యాము. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం బాటు కేవ్స్కి లైన్ తీసుకోవాలి. సో కేఎల్ సెంట్రల్కి వెళ్తున్నాము. షాప్కి వచ్చేసాము. మనం కేఎల్ సెంట్రల్ వెళ్తున్నాము. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళేసి తీసుకోమని చెప్పారు మోనో రైల్. సో ఈ రూట్ వెళ్తున్నాము. ఇది కూడా ఒక మాల్ దయా, ఇది కూడా మాల్ దయా మొత్తం. మనము బట్టు కేవ్స్ రీచ్ కావడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ట్రైన్ ద్వారా వెళ్ళడం, రెండోది వచ్చేసి బస్ ద్వారా వెళ్ళొచ్చు. సో ఇక్కడ కేఎల్ సెంట్రల్ దగ్గర నుంచే బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. బస్సెస్ వచ్చేసి 10 రింగెట్ దాకా ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకి 2.6 రింగెట్స్ అనమాట. అయితే ఇక్కడ మలేషియాలో మనకి 3 టైప్ ఆఫ్ ట్రైన్స్ నేను గమనించాను. ఒకటి ఏంటంటే మోనో రైలు, ఇప్పుడు మనం వచ్చాము, అది మీరు ఆల్రెడీ చూసేశారు. రెండోది వచ్చేసి ఎల్టీఎం, దాన్ని మెట్రో అంటారనమాట. తర్వాత వచ్చేసి కేటీఎం అనేది ఇప్పుడు మనం బట్టు కేవ్స్కి వెళ్ళటానికి కేటీఎం ట్రైన్ తీసుకొని వెళ్ళాలి. యాక్చువల్లీ నేను మెట్రో అనుకుంటూ వచ్చాను, బట్ అది కాదండి, కేటీఎం ట్రైన్లో వెళ్ళాలి. సో దానికోసం ఇప్పుడు అంతా కూడా తిరుగుతూ ఉన్నాను అనమాట. అంటే అసలు ఎక్కడ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఇది వచ్చేసి కేటీఎం. చూడండి, ఇప్పుడు మనం మోనో రైల్లో వచ్చాము. ఇప్పుడు ఎల్ఆర్టీకి నుంచి వెళ్ళాలి ఇది. సో టికెట్ కౌంటర్స్ వచ్చేసి ఇవి టికెట్ కౌంటర్స్ ఇవన్నమాట. ఇటు వెళ్ళాలి, ప్లాట్ఫామ్ నెంబర్ 5. ఎల్ఆర్టీ అనుకొని ఇక్కడికి వచ్చామండి. ఇది కూడా కాదు. ఇక్కడ వెరిఫై చేసి అసలు బాటు కేవ్స్ అనే పేరే అంటే ఆ స్టేషనే లేదు అసలు దీంట్లో. తర్వాత రియలైజ్ అయిపోయాము ఎల్ఆర్టీ కాదు. తర్వాత అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కేటీఎం ద్వారా వెళ్ళాలన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎల్ఆర్టీ కూడా కాదు, ఇప్పుడు కేటీఎంకి వచ్చామన్నమాట. కేటీఎం కౌంటర్. సో దిస్ ఈజ్ ద కేటీఎం కౌంటర్. అది బాటు కేవ్స్ అక్కడ ఉంది. అది కనపడట్లేదు కదా, వెయిట్ చేస్తున్నాను నేను. కేఎల్ సెంట్రల్ టు బాటు కేవ్స్ సింగిల్, ప్లాట్ఫామ్ నెంబర్ 5. ఎంతన్నా? 2.60 థ్యాంక్ యూ. ఇలా వచ్చాయి అడల్ట్. సో ఇప్పుడు ప్లే చేస్తున్నాను, ఓపెన్ అయింది, వచ్చేస్తున్నాను. సో ఇలా బాటు కేవ్స్, వీఆర్ గోయింగ్ బాటు కేవ్స్. అంటే మనం ప్లాట్ఫామ్ మేము కేటీఎంకి వెళ్తున్నాము. అమౌంట్ వచ్చేసి 2.6 రింగేట్. అదే బాటు కేవ్స్కి వెళ్తున్నాము కేటీఎంలో. దీనికి వచ్చేసి 2.6 రింగేట్ ఛార్జ్ చేస్తున్నారు. ఉన్నాయి. ఇది ప్లాట్ఫామ్ అన్నమాట, ఇది రైల్వే ప్లాట్ఫామ్. సో ఇక్కడ వచ్చేసి అందరు కూర్చొని ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు బాటు కేవ్ వెళ్ళటానికి. అండ్ మనకి ఇది స్కాన్ అండ్ ఈ విధంగా బాటు కేవ్స్ అని చెప్పేసి మనకి హోలోగ్రామ్ కూడా ఉంది.
లేడీస్ అన్నా లేడీస్ 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 లేడీ దట్ ఈస్ ఓన్లీ లేడీస్. చూస్తూ ఉండగానే మా ట్రైన్ వచ్చేసింది. ఇదే అన్నమాట, మేము దీంట్లోకి ఎక్కుతున్నాము. యాక్చువల్లీ ఇది మెట్రో, ఎక్కుతున్నాం దీంట్లోకి. ఈ ట్రైన్లో మాకు మన ఆంధ్ర వాళ్ళు పరిచయం అయ్యారు. ఏపీ గుడివాడ నుంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో వాళ్ళు అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు తను. సో తినే అనమాట అక్కడ మధ్యలో దిగేశారు, ఆయన క్యాప్చర్ చేశాను. థ్యాంక్స్ అండి, మీ చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్స్ ఫ్రెండ్. సో తర్వాత మాకు బాటు కేవ్స్ రీచ్ అయిపోయామండి. ఇప్పుడు ఇది స్టాప్ వచ్చేసి బాటు కేవ్స్ అనమాట. ఇది లాస్ట్ స్టాప్, ఈ మెట్రోకి ఇది లాస్ట్ స్టాప్. అన్నా అదిగో చూసాను ఆల్రెడీ, నేను విగ్రహం కూడా చూస్తాను. అవునా? బాటు కేవ్స్. సో ఇక్కడ దిగేసాం బాటు కేవ్స్లో. అంటే ఈ లాస్ట్ స్టాప్ ఏదైతే ఉందో ఈ స్టాప్ కానుకొని ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఎలివేటర్ పైగా వెళ్దాము. సో ఇటు వెళ్ళాలి, చేసుకొని వద్దాము. అక్కడ వద్దులేరా, చూద్దాం తప్ప. సో బాటు కేవ్స్, ఇక్కడ కోతులు ఉంటాయి అంటనా, జాగ్రత్త. ఆంజనేయ స్వామి అటు వెళ్ళి కవర్ చేసేద్దాం. మసాలా టీ అండ్ ఆల్. చూడండి అసలు హనుమంతుడు ఎంత పెద్దగా ఉందో. అది ఒక ముస్లిం కంట్రీలో ఈ విధంగా ఆంజనేయ స్వామి చూడగానే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇక్కడ అన్నీ కూడా మన టెంపుల్స్ ఉన్నాయండి, అంటే మన హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఇటు నుంచి వస్తాము, వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఇవన్నీ కేవ్స్ అన్నమాట. ఇవి కేవ్స్. ఈ టెంపుల్ వచ్చేసి రాములు వారి టెంపుల్ అన్నమాట, అంటే ఆంజనేయ స్వామి పక్కనే ఉంది. కూడా ప్లేస్, ఖాళీ ప్లేస్ ఇదంతా. పార్కింగ్ ఏరియా కూడా ఉంది, ఇక్కడ మన కార్లో వస్తే పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా ఉంది ఆంజనేయ స్వామి. అండ్ ఇవి చూడండి, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కేవ్స్. అది ఇప్పుడు ఇటు వెళ్తున్నాం. గరుడ పక్షి ఇదేనండి మురుగన్ స్వామి యొక్క విగ్రహం. మలేషియా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మన ట్విన్ టవర్స్, కేఎల్ టవర్స్తో పాటు బాటు కేవ్స్ తప్పనిసరిగా విజిట్ చేస్తారు. సో దాంట్లో ఇది ఒకటి. ఇక్కడ అసలు అంతా కూడా చాలా వరకు మన ఇండియన్సే ఎక్కువగా ఉన్నారు. లొకేషన్స్ అయితే చాలా బాగుందండి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఏంటంటే అన్ని హిందూ టెంపుల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి హోటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే మన ఇండియాలో ఏమైతే దొరుకుతాయో అవన్నీ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఈ విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. అయితే మనకి ఎంట్రన్స్లోనే రైట్ సైడ్న కాళీమాత గుడి, ఇది కాళీమాత టెంపుల్ అన్నమాట. చాలా బాగుంది, ఇక్కడ దర్శనం చేసుకున్నాము. చూడండి విగ్రహం ఎంత గంభీరంగా ఉందో. టెంపుల్, ఇక్కడ టెంపుల్ లోపల అమ్మవారి గుడి. ఇక గుళ్ళన్నీ దర్శనం చేసుకొని ఇక కేవ్స్ పైకి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి.
సో ఇక్కడ వచ్చేసి టోటల్ 270 స్టెప్స్ ఉన్నాయండి. అంటే కొండ సో హాఫ్ వే ఎక్కేసాము, ఇంకా పైకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. సో ఇది మొత్తం మన ఈ మురుగన్ స్వామి వారి యొక్క విగ్రహం ఎత్తు వచ్చేసి 140 అడుగులు ఉందండి. చాలా పెద్దదన్నమాట. అంటే టాప్ విగ్రహం అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ కోతులు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. వాటి ఫేస్ నల్లగా ఉండి ఫేస్కి గడ్డం ఉంటుంది. రైట్ సైడ్ షాప్స్ ఉన్నాయి. మొత్తానికైతే చేరుకున్నాము. ఇదంతా కూడా లైమ్ స్టోన్స్తో ఉందండి. అంటే అందువల్ల చాలా చల్లగా ఉందన్నమాట. అలాగే ఇక్కడ మెయిన్ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది, మన మురుగన్ స్వామి యొక్క మెయిన్ టెంపుల్. ఇక్కడికి ఏంటంటే అన్ని మతాల వాళ్ళు కూడా వచ్చేసి దర్శనం చేసుకుంటున్నారు. ఇది నార్మల్గా మలేషియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్, ఫేమస్ ప్లేస్ కాబట్టి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ మెంబర్స్ వచ్చేసి దర్శనం చేసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే పైకి రావాలి. ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, పెద్ద టెంపుల్. ఇది కూడా ఒక స్వామి వారిది. ఇవన్నీ కేవ్స్ అనమాట. పైన అయితే కొండ కప్పి లేదు. సే హాయ్. సో ఇవన్నీ కూడా ఫుడ్ స్ట్రీట్. ఇక్కడంతా కూడా వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుంది. ఇదంతా ఫుడ్ స్ట్రీట్. సో ఇక్కడ ఎలా ఉంటుందని చెప్తాను. ఇది బాటు కేవ్స్ దగ్గర. సో యాక్చువల్లీ మేము ఇది చూజ్ చేసుకున్నాము. దీంట్లో ప్యూర్ వెజిటేరియన్ ఉంది, ఇండియన్ థాలీ. ఇది వచ్చేసి తమిళియన్ వాళ్ళది, తమిళియన్ది. ఇది హోటల్. ఇది నార్మల్గా సౌత్ ఇండియన్ థాలీ. ఇది హోటల్. ఇక్కడ మేము కూర్చున్నాము. సో ఇది మేము సౌత్ ఇండియన్ థాలీ తీసుకున్నాము. సో ఇవన్నీ వచ్చాయి. సో ఇది మొత్తం ఇవన్నీ ముదిరిపోయినాయి అంటున్నారు. చూద్దాం మరి. నాట్ బ్యాడ్. దే ఆర్ రిప్రజెంటింగ్ ఇండియా. నాట్ బ్యాడ్. బాగుంది. నాట్ బ్యాడ్. సో ఇప్పుడు బాటో కేవ్స్ దగ్గర మీల్స్ చేసాం కదా. ఈచ్ మీల్స్ వచ్చేసి 10 రింగేట్. సో టోటల్ 30 రింగేట్ ఇది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయగలరు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ముందు మంచి వీడియోస్ అందిస్తాను.